ఇరాన్తో ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. మరికొన్ని గంటల్లో డీల్పై సంతకాలు జరుగుతాయని స్పష్టం చేశారు. ఇది అమల్లోకి వచ్చిన వెంటనే ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి అన్ని దేశాలకు అందుబాటులోకి వస్తుందని ప్రకటించారు. అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలకు ఎండ్ కార్డు పడే సంకేతాలు కనిపిస్తున్నాయి. రెండు దేశాల మధ్య ప్రాథమిక ఒప్పందం కుదిరే దశకు చేరిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించారు. ఇప్పటిదాకా ట్రంప్ ప్రకటనలను ఖండిస్తూ వచ్చిన ఇరాన్ ఈసారి కాస్త పాజిటివ్గా రియాక్ట్ అయింది. చిన్న చిన్న మార్పులు జరిగే అవకాశం ఉన్నప్పటికీ దాదాపు ఖరారైందని ప్రకటించింది. చర్చలు తుది దశకు చేరాయని అన్నారు. ఈ డీల్లో అత్యంత కీలక అంశంగా హర్ముజ్ జలసంధి ఉండబోతోంది. ప్రపంచ చమురు, సహజవాయు సరఫరాల్లో దాదాపు 5వ వంతు ఈ మార్గం గుండా రవాణా అవుతుంది. యుద్ధం తర్వాత ఇరాన్ మూసివేసిన ఈ జలసంధిని మళ్లీ తెరవడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. ప్రతిగా అమెరికా ఇరాన్పై విధించిన కొన్ని ఆర్థిక ఆంక్షలను సడలించడంతో పాటు నిలిపివేసిన బిలియన్ల డాలర్ల ఆస్తులను విడుదల చేయడానికి రెడీ అయినట్లు టాక్. మరోవైపు అమెరికా అధ్యక్షులు ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఉద్రిక్త పరిస్థితులకు ముగింపు పలికే కీలక ఒప్పందం మరికొన్ని గంటల్లో కుదరబోతుందని తేల్చి చెప్పారు. ఈ ఒప్పందం అమల్లోకి వచ్చిన వెంటనే ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధి అన్ని దేశాలకు అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు. ఈ డీల్ని మాజీ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఒప్పందంతో పోలుస్తూ తన ఒప్పందం దానికి పూర్తిగా వ్యతిరేకమని ట్రంప్ ట్రూత్లో పోస్ట్ చేశారు. గతంలో జరిగిన ఒప్పందం ఇరాన్ అణ్వాయుధాలను సాధించే మార్గాన్ని సులభతరం చేసింది. కానీ తాను ప్రతిపాదించిన కొత్త ఒప్పందం అణ్వాయుధాల అభివృద్ధికి పూర్తిగా అడ్డుకట్ట వేస్తుందని ట్రంప్ చెప్పుకొచ్చారు. ఇరాన్కు ఇకపై అణ్వాయుధాలను తయారు చేసే ఉద్దేశం ఉండదని, కొనుగోలు చేయడం లేదా అభివృద్ధి చేయడం కూడా జరగదని స్పష్టం చేశారాయన. అమెరికా ఇరాన్ సంబంధాలు గత ప్రభుత్వాలతో పోలిస్తే ప్రస్తుతం మరింత మెరుగ్గా ఉన్నాయని కూడా అభిప్రాయపడ్డారు ట్రంప్. అంతేకాదు ఇరాన్ దగ్గర ఉన్న యురేనియం నిల్వల అంశాన్ని కూడా ట్రంప్ ప్రస్తావించారు. అవసరమైన సమయంలో అమెరికా ఆ నిల్వలను స్వాధీనం చేసుకుని వాటిని నిర్వీర్యం చేస్తుందన్నారు. అమెరికా వైమానిక దళానికి చెందిన నార్థ్రాప్ B-2 స్పిరిట్ బాంబర్ల సహాయంతో భూగర్భంలో ఉన్న అణు పదార్థాలను వెలికితీసి వాటిని నాశనం చేసే ప్రక్రియ చేపట్టనున్నట్లు చెప్పారు ట్రంప్. ఈ ప్రక్రియ సాఫీగా పూర్తి కావాలని ఆశిస్తున్నప్పటికీ ఇరాన్ ఒప్పంద నిబంధనలను అమలు చేయడంలో విఫలమైతే అమెరికా దగ్గర ప్రత్యామ్నాయ చర్యలు కూడా సిద్ధంగా ఉన్నాయని హెచ్చరించారు. మధ్యప్రాచ్యంలో శాంతి, స్థిరత్వం నెలకొల్పడమే ఈ డీల్ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. మొత్తానికి ట్రంప్ చేసిన ప్రకటన ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. ఒప్పందం నిజంగా అమల్లోకి వస్తే మధ్యప్రాచ్య ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గడంతో పాటు అంతర్జాతీయ ఇంధన మార్కెట్లపై కూడా సానుకూల ప్రభావం చూపే అవకాశం ఉంది.